వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. సో కడియం శ్రీహరి మరోసారి బీఆర్ఎస్ పార్టీ పైన సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో బీఆర్ఎస్ నేతలు కావాలని నన్ను అలాగే మా కార్యకర్తల్ని సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. అలాగే పల్ల రాజేశ్వర్ రెడ్డి ఒక మాట మాట్లాడారు. సో కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేయాలని. అసలు నేను ఎందుకు రాజీనామా చేయాలి? బీఆర్ఎస్ పార్టీలో గతంలో దాదాపుగా 30కి పైగా ఎమ్మెల్యేలని ఇటు టీడీపీ పార్టీ నుంచి అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నప్పుడు ఏం చేశారో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ విలువలు ఎథిక్స్ అండ్ వాల్యూస్ అని చెప్పేసి ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు కదా. మళ్ళీ అప్పుడు ఎందుకు వాళ్ళని రాజీనామా చేసి పార్టీలోకి తీసుకురాలేదు? ఎప్పుడు ఎందుకు వాళ్ళని ఎమ్మెల్యేగా తీసుకొని ఏకంగా మంత్రి పదవులు ఇవ్వడం అనేది జరిగింది? సో అప్పుడు రాని విలువలు ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ నేతలకి గుర్తుకొచ్చినాయా? అవును, నేను అభివృద్ధి కోసం పార్టీ మారిన, దాంట్లో తప్పేంటి అని చెప్పేసి కూడా చెప్పుకురావడం అనేది జరిగింది. సో గతంలో కూడా 2000 ఎకరాలు కబ్జా చేశారు, అంటే ఫారెస్ట్ ఏరియా కబ్జా చేశారంటూ ఇటు రాజయ్య కావచ్చు, పల్ల రాజేశ్వర్ రెడ్డి కూడా అంటే ప్రెస్ మీట్ లో చెప్పారు. తర్వాత దానికి కూడా ఆయన సవాల్ విసరడం అనేది జరిగింది. దమ్ముంటే వాటి గురించి బయటికి తీయండి, డెఫినెట్ గా నేను రాజీనామా చేస్తా అని చెప్పారు. సో అదే రాజీనామా అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చేసరికి సో మరి బీఆర్ఎస్ లో వీళ్ళందరు నాయకులు జాయిన్ అయినప్పుడు అప్పుడు ఏమైంది మీ విలువలు అని చెప్పేసి కూడా వాళ్ళకి కౌంటర్ ఇవ్వడం అనేది జరిగింది. మరి వీళ్ళు చెప్పినట్టు అంటే రాజయ్య అలాగే పల్ల రాజేశ్వర్ రెడ్డి చెప్పినట్టు కడియం శ్రీహరి రాజీనామా చెయ్యాలంటారా? ఒకవేళ రాజీనామా చేస్తే స్టేషన్ గన్పూర్ లో కడియం శ్రీహరి మళ్ళీ గెలిచే అవకాశాలు ఉందంటారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.